ఒక ఒక హీరోలాగా ఎంటర్ అయిన మా బావకి, తమన్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తాను. ప్రీపోన్ అయిన తర్వాత నా సైడ్ నుంచి ఏం లేదు, నేను ఒకసారి వెళ్ళి అడుగుతాను. మనం అడుగుదాం సార్, మనం ఆల్రెడీ తను చాలా లాస్ట్ మినిట్లో తీసుకొచ్చాము. మళ్ళీ ప్రీపోన్ అవుతున్నప్పుడు నేను, నవీన్ గారు, రవి గారు తమన్ దగ్గరికి వెళ్ళాము. ఇలా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అందరూ ప్రీపోన్ చేద్దాం అంటున్నారు, నీకు అసలే చాలా తక్కువ టైం ఇచ్చాను, అందులోంచి ఇంకో 1 వీక్ వచ్చేస్తాను. ఎందుకంటే 19th సినిమా రిలీజ్ అవ్వాలంటే ప్రింట్ చూడడానికి 19th, కానీ తమన్కి ఇంకో 3 రోజులు తక్కువే ఉంటుంది. ఓవర్సీస్కి అతని డెడ్ లైన్ వచ్చేసి 16వ తారీఖే. సో నేను టెన్షన్ పడిపోయా. ఫస్ట్ మామూలుగానే 26th అనుకున్నాం, 19th అంటే 19th కదా, 26th కల్లా సౌండ్ రెడీ అయిపోయి ఓవర్సీస్కి వెళ్ళిపోవాలి. చాలా తక్కువ టైం, ఆల్మోస్ట్ 12-13 రోజులు టైము. బాబా నాకైతే నీ చాయిస్తో వెళ్దాం అనుకుంటున్నాను, నేను నువ్వు చెప్పు నీ కంఫర్ట్ అన్నప్పుడు ఆయన ఒక్క సెకండ్ కూడా ఆలోచించలే మావాడు. ఓకే చేసేద్దాం, ఏముంది ఇంకో 2-3 గంటలు ఎక్కువ కష్టపడదాం అన్నాడు. థ్యాంక్ యూ బాబా, హ్యాట్స్ ఆఫ్. 10-12 రోజుల్లో ఇంత పెద్ద భారీ కమర్షియల్ సినిమాకి పాటలు అంటే అయిపోయింది, ఫైట్లు, ఎంటర్టైన్మెంట్ పోనీ అంటే ఒకటే జోన్లో ఉండే సినిమా కాదు ఇది. రకరకాల ఎమోషన్స్, విలన్తో ఉన్నప్పుడు ఒక సీరియస్నెస్, యాక్షన్ సీక్వెన్సెస్, రాశి కన్నతో వచ్చే ఎంటర్టైన్మెంట్, శ్రీలీల గారి క్యారెక్టరేషన్, అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కేవలం 12-13 రోజుల్లో కొట్టేశాడండి. నిన్న చూసిన తర్వాత తమన్ పర్ఫార్మెన్స్ బద్దలైపోయిందని బయటకు వస్తారు. ఫస్ట్ సినిమాల నుంచి బయటకు వచ్చినప్పుడు తమన్ గురించే మాట్లాడుకుంటారు. ఇందులో నాకు ఏ మొహమాటం లేదు, తమన్ గారి గురించే మాట్లాడుకుంటారు ఫస్ట్. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ, సో స్వీట్ ఆఫ్ యూ. లైఫ్లో